హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈ రోజు మనం రివ్యూ అవబోయే మూవీ ఫంకీ, స్టారింగ్ విశ్వక్సేన్, ఖాయాదు, డైరెక్టెడ్ బై అనుదీప్ కేవి. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఇందులో హీరో కోమల్ ఒక మూవీ డైరెక్టర్. అతనికి ఒక మూవీ కంప్లీట్ చేయడానికి ఒక లిమిటెడ్ బడ్జెట్ ఇస్తారు. ఆ మూవీని ఆ బడ్జెట్లో అతను కంప్లీట్ చేయడానికి పడ్డ స్ట్రగుల్స్ ఏంటన్నది రిమైనింగ్ స్టోరీ. మనం బేసిక్గా అనుదీప్ మూవీకి వెళ్ళేటప్పుడు ఒక సర్టన్ మైండ్ సెట్తో వెళ్తాం. అంటే పెద్దగా స్టోరీ అదేమి ఎక్స్పెక్ట్ చేయం, బట్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అది ఎంతవరకు వర్కౌట్ అయిందన్న దాని మీదే మూవీ రిజల్ట్ బేస్ అయి ఉంటుంది. నాకు అనుదీప్ ప్రీవియస్ వర్క్స్ అయిన జాతిరత్నాలు బాగా ఇష్టం. అండ్ తర్వాత వచ్చిన ప్రిన్స్ కూడా అంత టాప్ నాచ్గా వర్కౌట్ అవ్వకపోయినా ఐ థరోలీ ఎంజాయ్డ్ దట్ మూవీ. సో నేను ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకు జాతిరత్నాలు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, అంత ఎక్కలేదు ట్రైలర్. బట్ అట్లీస్ట్ ప్రిన్స్ రేంజ్ వరకు ఉన్న బాగుందనే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా. బట్ అన్ఫార్చునేట్లీ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవ్వలేకపోయింది. ఈ మూవీలో కామెడీ ఓన్లీ 20-30% మాత్రమే వర్కౌట్ అయింది. అంటే అనుదీప్ రేంజ్ వన్ లైనర్స్ కామెడీస్ ఉన్నాయి, కానీ అది చెప్తున్నా కదా ఒక 30% వరకు ఉన్నాయి. రిమైనింగ్ అంతా మనకు చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ అనుదీప్ ప్రీవియస్ వర్క్స్లో ఉన్న పెద్ద పెద్ద స్టోరీ లైన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయం, కానీ అట్లీస్ట్ ఒక చిన్న స్టోరీ లైన్ అని ఉంటుంది. మూవీ దాని మీద బేస్ చేసుకుని ఉంటుంది. ఈ మూవీలో ఆ స్టోరీ లైన్ కూడా ఉండదు. మనకి ఎలా ఉంటుందంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ కామెడీ బిట్స్లా ఉంటుంది తప్ప ఒక స్టోరీ ముందుకు వెళ్తుందన్న ఫీల్ అయితే డెఫినెట్గా రాదు. అండ్ కొన్ని సీన్లో అయితే మనకు అబ్రప్ట్గా కట్ చేసేస్తున్నాడు ఏంటి అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ ఈ మూవీకి ఇంకో మేజర్ మైనస్ ఏంటంటే మ్యూజిక్ కూడా అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా అబ్బా ఇక్కడ ఇంకో సాంగ్ ఉందా అన్నట్టు ఉంటాయి తప్ప ఒక ప్రాపర్ ఫ్లోలో అయితే ఉండదు. ఒక స్పీడ్ బ్రేకర్స్లో అనిపిస్తాయి సాంగ్స్. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ మనం అనుదీప్ మూవీస్ అన్న మైండ్ సెట్తో వెళ్ళినా స్టిల్ మనం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓన్లీ 30% మాత్రం కామెడీ వర్కౌట్ అయ్యింది. మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ అయితే 2/5. ఓవరాల్ ఇట్స్ ఏ డిసప్పాయింటింగ్ వాచ్. ఇలాంటి హానెస్ట్ అండ్ జెన్యున్ రివ్యూస్ కోసం మూవీ క్రాకర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఈ మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.